తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ తీసుకొస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి ధీటుగా డిజిటల్ బుక్ తీసుకురావడం జరిగింది. దీని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి విశాఖలో ఉన్న కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, అలాగే ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు వైసీపీ అధికార ప్రతినిధి ఒకరు ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, అసలు ఈ డిజిటల్ బుక్ విధి విధానాలు ఎలా ఉంటాయి, దీని సత్తా ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాదని వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు ఇవాళ. ఎందుకంటే చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. గత 3 రోజుల క్రితం చూసుకుంటే కూడా 111 సెక్షన్లు అని చెప్పేసి అది ఒక దోపిడీకి, గంజాయికి ఇలాంటి వ్యక్తుల్ని చూపించినట్టు విధంగా చూపిస్తున్నారు. అంతేకాకుండా గ్రౌండ్ రియాలిటీలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే ఒక్క పని కూడా చేయట్లేదు. మహిళలు కూడా అదే విధంగా క్యారెక్టర్ అసోసియేషన్ కానీ, లేకపోతే ఈ బూత్ కామెంట్లు కానీ, లేకపోతే ఫోటో మార్ఫింగ్లు కానీ ఇవన్నీ మేము ఫేస్ చేస్తున్నాం. కాబట్టి మాకు అందరికీ, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జనాలకి కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా జరుగుతున్నటువంటి నష్టాలని, లేకపోతే బాధితులని అందరికీ అండగా ఉండడానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ని చేయడం జరిగింది. అది చెడుకు అండగా ఉంటే ఈ బుక్ మాత్రం మంచికి అండగా ఉండబోతుంది. కాబట్టి డెఫినెట్గా అందరూ, ఆ స్కానర్ ఒకటి ఉంటుంది, ఆ స్కానర్లో లాగిన్ అయితే మీ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఏ అధికారుల ద్వారా బాధింపబడుతున్నారు, ఏ అధికారుల వల్ల మీకు నష్టం జరుగుతుంది అనేది మెన్షన్ చేస్తే రాబో రోజులలో డెఫినెట్గా జగనన్న చెప్పినట్టుగానే వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా కూడా తిరిగి సప్త సముద్రాలు దాటినా కూడా తిరిగి తీసుకొని వచ్చి న్యాయం చేస్తానని మా అన్న మాకు మాట ఇచ్చాడు. మా అన్న మాట ఇస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాడు. మీరు చెప్పండి, డిజిటల్ బుక్ సత్తా ఏ విధంగా చూపించబోతున్నారు? ఈస్ట్ నుంచి అయినా, వెస్ట్ నుంచి అయినా, తూర్పు నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా సరే మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం, ఆదేశాల మేరకు మేము ఎప్పుడు కూడా ఒక కార్యకర్తలుగా మేము ఏం చేయాలో చేసాము. మాకు నాయకుడిగా ఆయన ఏం చేయాలో ఆయన చేస్తారు. 2.0 అని చెప్పేసి మా జగనన్న మాట ఇవ్వడం జరిగింది. అంటే రెడ్ బుక్ అంటే అంబేద్కర్ రూల్ అంతా తీసేసి ఆయన ఎంత రాజ్యాంగం మంచిగా రాస్తే అది కాస్త రెడ్ బుక్ రాజ్యాంగంగా తీసుకొచ్చాడు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఆయన జగనన్న ఆదేశాల మేరకు మేము ఎప్పుడు కూడా కార్యకర్తలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఏ విషయంలో అయినా కూడా మేము సిద్ధంగా ఉంటామండి. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రజలందరూ ఒక భయానకమైనటువంటి వాతావరణంలోకి, భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయన ప్రభుత్వాన్ని నడిపించారు. ఏ రోజు కూడా ఎవరిని భయపెట్టే పరిస్థితి లేదు, వేరే పార్టీ అని చూసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అయితే వాళ్ళకి పని చేయకూడదు, వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ మీద వాయిస్ ఇచ్చిన వాళ్ళ మీద జైల్లో పెట్టాలి, వాళ్ళందరినీ తీసుకువెళ్ళి భయపెట్టాలి అనేటువంటి ఒక భయాందోళనమైన వాతావరణం ఈరోజు క్రియేట్ చేశారు. ఏమేనంటే రెడ్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్లో మీ పేర్లు ఎక్కువ ఉన్నాయంటున్నారు, మీ అంతు చూస్తామంటున్నారు. అంటే ఇది ఎక్కడ సంస్కృతి, ఇది మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ యాప్ అనేది ఇది ఒక నూతన వరవడి. ప్రజల యొక్క ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల్ని వీళ్ళు కూటమి ప్రభుత్వం కాలరాస్తున్న టైంలో ఈ డిజిటల్ యాప్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర రాబోయే రోజుల్లో ఇంకా వహిస్తుందని, దాని ద్వారా ప్రజల యొక్క కష్టాలను ఇంకా తెలుసుకొని కార్యకర్తలకి న్యాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే దానికి 100% కూడా ఒక అర్థం ఉంటుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ డిజిటల్ యాప్ అనేదాన్ని ఇవాళ తీసుకురావడం జరిగింది. దానిలో ఏవైతే ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళంతా కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా సమస్యలన్నింటినీ కూడా ఇందులో కానీ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఒకసారి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. కాబట్టి దీని ద్వారా, ఈ యాప్ ద్వారా ఏవైతే రిజిస్టర్ అయ్యాయో ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయినాక ప్రతి ఒక్కరికి కూడా వారి సమస్యల్ని పరిష్కరించి తగిన న్యాయం చేస్తారని, ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్న ఈ అగాత్యాలని వీటిలన్నింటినీ కూడా నిలదీయడానికి ఈ యాప్ అనేది చాలా బాగుంటుందని
మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఈ నిర్ణయానికి మేము స్వాగతిస్తూ దీనివల్ల చాలా ప్రజలందరికీ ఉపయోగపడుతుందని మేము చాలా సంతోషంగా ఉన్నాము.